జనసేన ఆధ్వర్యంలో రేపు సాయంత్రం తిరుపతి వేదికగా వారాహి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే సభ కోసం బాలాజీ కాలనీ సర్కిల్లో జ్యోతిరావు పూలి విగ్రహం వద్ద వేదిక ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగినందుకు ప్రాయశ్చిత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేశారు. బుధవారం శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించారు. ఈ సందర్భంగా వారాహి సభ నిర్వహిస్తున్నారు. ఈ సభా వేదికగా వారాహి రెడ్ బుక్తో వైసీపీ నేతల అక్రమాలు పవన్ కళ్యాణ్ బయట పెడతారని జనసేన నేతలు అంటున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారాహి డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. ఈ 4 నెలల పాలనలో ఎన్డీఏ కూటమి సర్కార్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించనున్నారు. సభ ఏర్పాట్లు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పరిశీలించారు. ఎన్డీఏ కూటమి నేతలు ఈ సభకు వస్తారని తిరుపతి ఎమ్మెల్యే తెలిపారు. సాయంకాలం 4 గంటలకు జన సైనికులు, వీర మహిళలు, యువకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, అభిమానులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కొంతమంది గత ప్రభుత్వంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, దానికోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష నేను తీసుకుంటాను, ప్రాయశ్చిత్తం కోరుకుంటాను, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం నేను కోరుకుంటాననేసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళగిరిలో గుంటూరు ప్రాంతంలో దీక్ష ప్రారంభించడం జరిగింది. అది రేపటికి 13 రోజులు పూర్తవుతుంది. అది ఈరోజు కూడా దీక్షను విరమింపజేశాడు. అవన్నిటిని గురించి తిరుమల వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యిని గురించి గత 4 నెలలుగా కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రభుత్వంలో చేసిన సంక్షేమం, అభివృద్ధి, ఇక్కడ తిరుమలలో జరిగిన అవినీతి, కల్తీ నెయ్యి, ఇవన్నిటిని కూడా ప్రజలను ఉద్దేశించి వారాహి మీటింగ్ బహిరంగ జరుగుతూ ఉంది. సాయంకాలం 4 గంటలకు జన సైనికులు, వీర మహిళలు, యువకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, అభిమానులు, తెలుగుదేశం, బీజేపీ,